హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందాం. ఈ క్వాడ్రిలేటరల్స్ యొక్క ప్రాపర్టీస్లో మనము లాస్ట్ వీడియోలో స్క్వేర్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాం. అసలు రెక్టాంగిల్ అంటే ఏంటి? రెక్టాంగిల్ అంటే షేప్లో రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అవి ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి, అలాగే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి మరియు ప్యారలల్గా కూడా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. నెక్స్ట్ వన్, ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. సో అది రైట్ యాంగిల్ అవుతుంది కదా. నెక్స్ట్ వన్, ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో ఆల్రెడీ అన్ని యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయి కదా. సో కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ రెక్టాంగిల్లో ఉన్నటువంటి డయాగ్నల్స్ ఏసీ మరియు బీడీ కదా. సో ఒక డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ని బైసెక్ట్ చేస్తాయి. అంటే ఏంటి? మధ్యలో ఇలా కలుస్తాయి అన్నమాట. ఈ విధంగా మధ్యలో కలవడమే కాకుండా ఈ రెక్టాంగిల్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఒక డయాగ్నల్ వల్ల ఈ రెక్టాంగిల్ అనేది రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేయబడుతుంది. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఇలా ఉంటాయి కదా మనకు. సో ఒక డయాగ్నల్ వల్ల రెక్టాంగిల్ అనేది రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, ఈచ్ డయాగ్నల్ డివైడ్స్ ద రెక్టాంగిల్ ఇంటూ 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. సో మనకు ఈ డయాగ్నల్ అనేది రెక్టాంగిల్ను 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి? సేమ్ షేప్ మరియు సేమ్ సైజులో ఉన్నటువంటి రెండు ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు డయాగ్నల్స్ కూడా ఏసీ మరియు బీడీ ఇవి రెండు కూడా సేమ్ లెంత్లో ఉంటాయి. ఇవి రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్. రిమైనింగ్ ప్రాపర్టీస్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.